ఏం జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ నుంచి ఒక రీచ్ మీడియాకి లేదా? అదే విధంగా వాళ్ళ యొక్క పిల్లల మీద ఏ దాడి జరిగిందో, మానసికమైన దాడి, కుల అనేది వచ్చే దాడి చెప్తున్న ఒక రైట్ వాళ్ళకి లేదా? మనకు ఆర్టికల్ 19 అదే చెప్పింది లక్ష్మీకాంత్ గారండి. ఇప్పుడు దాకా మీరేమన్నారండి? రైట్ లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అణిచివేయాలని చూస్తున్నారా వాళ్ళందరినీ? లక్ష్మీకాంత్ గారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అదే, ఈ విషయాన్ని బయటికి తేకుండా ఎందుకు అణిచివేయాలని చూస్తున్నారు? దళితులకి వాయిస్ లేదా అనేది అక్కడ విద్యార్థుల పట్ల కాదు, అసలు దళితులకు వాయిస్ లేదా అని మాట్లాడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద జరిగిన దాడి చెప్పుకునే ఒక రైట్ వాళ్ళకి. రైట్, ఒక్క నిమిషం. ఇంకొక నుంచి మీరు పదే పదే దళితుల మీద జరిగిన దాడి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి కూడా వెళ్ళి ఎందుకు ఎంక్వైరీ చేశారు, ఎందుకు మీడియా వాళ్ళు వాళ్ళని అడిగారని అంటున్నారు. అంటే దళితుల మీద దాడి జరగటమే చాలా తప్పు. అదే విధంగా ఆ దాడిని వాళ్ళు తెలియజేసుకోవడం కూడా, ఆ దాడికి జరిగిన అన్యాయానికి అడగటం కూడా తప్పన్నారు. మీరు రాజకీయ రంగులు కొడుతుంది మీరండి, రాజకీయ రంగులు కొడుతుంది మీరు. ఏదైనా కానండి, ఏదైనా కానీ జరిగిన కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోవాలండి. దళితుల మీదే జరుగుతుందండి. చిన్నపిల్లలు 7వ తరగతి చదివిన వాళ్ళు, 5వ తరగతి చదివిన వాళ్ళు పుట్టుకున్నది ప్రేమ వివాహం అన్ని కూడా వాళ్ళ మీద జరిగితేనే అది జరుగుతుంది. ఇద్దరు అగ్రవర్ణ కులాల మధ్య జరిగితే అది రాదు. కానీ ఒక అగ్రవర్ణ కులాలకి అదే విధంగా దళితులకి మధ్య జరిగితేనే దళిత్ అనే పేరుతో ఎందుకు తిట్టావని అడుగుతున్నాను. దయాకర్ గారు అండ్ ఐశ్వర్య గారు మీరు ఒక్క నిమిషం. దయాకర్ గారు అండ్ ఐశ్వర్య గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి లక్ష్మీకాంత్ గారు, మీ పాయింట్ ఏంటి క్లియర్ కట్ గా చెప్పండి. ఎస్, మీరు అన్నట్లు కరెక్టే, అది కాపుల మధ్య జరిగింది గొడవ. కానీ అక్కడ ఒక దళిత అబ్బాయి వెళ్ళిన తర్వాత తనెళ్ళి అరే మేము మాట్లాడుకుంటాం, నువ్వెవడ్రో వచ్చేది, అసలు ఎస్సీ వాళ్ళు ఎందుకురో వచ్చేది అని వాళ్ళని అన్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక ఇంగ్లీష్ మాస్టర్తో శ్రీనివాస్ సార్తో చెప్పడం వల్ల, ఆ శ్రీనివాస్ మాస్టర్ వీళ్ళని తిట్టడం వల్ల, ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి హెడ్ మాస్టర్ చెప్పడం వల్ల హెడ్ మాస్టర్ వీళ్ళని తీసుకొచ్చి బయట నుంచో పెట్టేసి వీళ్ళ మొత్తాన్ని బయట నుంచో పెట్టిన తర్వాత ఈ విషయం మొత్తం కూడా బయటకు వచ్చింది. వీళ్ళెళ్ళి వీళ్ళ పేరెంట్స్ తో చెప్పడం వల్ల బయటకు వచ్చింది ఈ విషయం. అయితే ఇక్కడ దళితుల్ని తిట్టడం అనేది మ్యాటర్, ఎవరెవరికి జరిగింది అనేది మ్యాటర్ కాదు, ఎవరెవరికి జరిగింది అనేది కాదు, దళితుల్ని తిట్టడం అనేది మ్యాటర్. అండ్ అక్కడ వాళ్ళని తీసుకెళ్లి బయట నుంచో పెట్టడం అనేది తప్పు. కొట్టుకున్న విద్యార్థులు తెచ్చుకొచ్చి స్కూల్లో పెట్టి మిగిలిన వాళ్ళని తీసుకెళ్లి బయట కూర్చోపెట్టడం అనేది తప్పు అనేది ఇక్కడ ఐశ్వర్య గారు అని దయాకర్ గారు మాట్లాడుతున్నారు. మీ పాయింట్ ఏంటి అసలు? అలా కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్, నేను మాట్లాడతా పూర్తిగా. ఎస్, వాళ్ళిద్దరు మ్యూట్ లోనే ఉంటారు. రైట్, ఒక్క నిమిషం. ఐశ్వర్య గారు అండ్ దయాకర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. క్లియర్ కట్ గా లక్ష్మీకాంత్ మీ పాయింట్ అంటారా? రైట్, ఒక్క నిమిషం. ఆయన పాయింట్ మాట్లాడిన తర్వాత మాట్లాడతారా ఆయన? ఒక్క నిమిషం, ఆయన పాయింట్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. దళితులను ఎందుకు తిట్టారో అని అడుగుతాం. రైట్, దానికి ఆన్సర్ చెప్తారు. సమాధానం లేదు. అరే మా కులవండి అబ్బాయిలు. రైట్, ఐశ్వర్య గారు ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు అసలు మ్యాటర్ చెప్తున్నారు, పాయింట్కి వస్తున్నారు. లక్ష్మీకాంత్ గారు చెప్పండి. ఆయన ఒకటే అంటున్నారు, దళిత ఓన్లీ కాపులు కాదు. ఒక్క నిమిషం ఐశ్వర్య గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి, మీ పాయింట్ చెప్పండి లక్ష్మీకాంత్ గారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఏదన్నా పాఠం సరిగ్గా చెప్పకపోయినా గానీ, లేదంటే పక్కన వాళ్ళు కొట్టినప్పుడు అయినా గానీ, స్కూల్లో వేసే టీచరు ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు? గోడ కూర్చోను, లేకపోతే గుంజీళ్ళు తీయను, లేదంటే క్లాస్ కి ప్రేయర్ టైం కి కరెక్ట్ గా రాకపోతే నువ్వు బయట నిలబడరా అని చెప్పేసి ఒక పనిష్మెంట్లు ఇచ్చేవాడు. దానిలో భాగంగానే ఇవాళ రోజు ఆ ఇద్దరు కుర్రోళ్ళు, కాపు కుర్రోళ్ళు కుట్టుకున్న తర్వాత, నేను ఇంతక స్టార్టింగ్ లో మీతో ఒక మాట చెప్పాను. నేను తర్వాత కొంతమంది 7th క్లాస్ కుర్రోళ్ళు వచ్చి కొట్టారు అని చెప్పేసి నేను అన్నా, మీతో గుర్తుందా? ఆ మాటకి తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నా సార్, ఇద్దరు కాపుల కుర్రోళ్ళు కొట్టుకున్న తర్వాత 13 సంవత్సరాలకి ఆడపిల్ల మీద ఒక ఆడపిల్ల కోసం ఒక ప్రేమ అనే ఇన్ఫెక్షన్ తో ఇద్దరు ఎస్సీ కుర్రోళ్ళు వచ్చి ఇళ్ల మీద దాడి చేయడం జరిగింది, బూట్లు తిట్టుకుంటూ. కానీ
నేను ఇక్కడ అంటుంది ఏంటంటే వీళ్ళిద్దరూ చేసింది తప్పు కాబట్టి అక్కడ స్కూల్ మాస్టర్ ఏం చేశారంటే మీరు చేసింది తప్పు అని చెప్పేసి బయట పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, నిలబెట్టడం. అది ఆ పనిష్మెంట్ ని ఇవాళ రోజున నేను అదే అంటున్నా, ప్రతిసారి వీళ్ళు మాట్లాడటం ఎట్లాగంటే దళితుల కుర్రలని బయట పనిష్మెంట్ దళితులు అందరినీ బయటికి పంపించడం అండి పనిష్మెంట్ అంటే. కాదు సార్, మేము వెళ్ళి విన్నాం కదా, పనిష్మెంట్ ఇద్దరు కుర్రోళ్ళు చూడలే, దళితులు అమ్మాయిలు అబ్బాయిలు కలిపి బయటికి పంపించారు. ఇద్దరు గొడవలు అయ్యాయి, అది కరెక్ట్. గొడవలు అవుతాయి, తిడతారు, అవన్నీ మామూలే. ఒక దళిత్ పేరు పెట్టి ఎస్సీ మాల ఎడమా అని తిడితే మీకు ఎలా ఉంటుందో అడుగుతున్నా నేను. ఎవరు కొట్టారని అడుగుతున్నారు, రైట్? ఎవరు కొట్టారు అనేది అడుగుతున్నారు ఐశ్వర్య గారు. ఇద్దరు కాపులే కొట్టుకున్నారు. ఇప్పుడు ఎవరు కాదన్నాడు? మీరు ఇద్దరు కాపులు కొట్టుకుంటే దళితులు అడుగుతున్నాను నేను. నువ్వు టీచర్ గా మందలించాలి. ఇది లక్ష్మీకాంత్ గారు, గోడ గుచ్చి వేయించండి, 4 తన్నండి. రైట్ లక్ష్మీకాంత్ గారు, ఐశ్వర్య గారు ఒక్కసారి. ఎవరు ఒప్పుకునేది లేదు ఇక్కడ. లక్ష్మీకాంత్ గారు, మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎలా జరిగినా గానీ చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు గోడ కుర్చీలు ఇచ్చినా గానీ అది అందరికీ కామన్. బట్ ఏంటి అంటే అక్కడ ఉపాధ్యాయులు, లక్ష్మీకాంత్ గారు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఉపాధ్యాయులు పిల్లల పట్ల జరిగింది ఓకే. లక్ష్మీకాంత్ గారు, పిల్లల పట్ల జరిగింది ఓకే, దాన్ని అందరూ